పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్లమల్ల ఈ తెలంగాణలో జిల్లలు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం పురస్కరించుకొని మరి అక్కగారికి తెలంగాణ జాగృతి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నిజామాబాద్ తెలంగాణ జాగృతి హెల్త్ వింగ్ ఆధ్వర్యంలో మరి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి దాదాపు 100 నుంచి 150 మంది మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఏదైతే 50 సంవత్సరాల నుంచి మరి వెనుకబడ్డటువంటి ఈ నిజామాబాద్ని మరి అక్కగారు 5 సంవత్సరాల్లో మరి నిజామాబాద్ జిల్లా రూపురేఖలు మార్చే పనిలో మరి మొట్టమొదటిగా పెద్దపల్లిలో పెండింగ్ ఉన్నటువంటి రైల్వేను, లక్కంపల్లి సెజ్జును కానివ్వండి, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి కోర్సులను కానివ్వండి, అనేక రంగాల్లో కూడా మరి పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మరి నిజామాబాద్ జిల్లాను మరి ముందుకు తీసుకెళ్లే తరుణంలో అక్కగారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఏదైతే పార్లమెంట్లో మరి అక్కగారు ప్రతిసారి కూడా నిజామాబాద్ జిల్లా గురించే మరి పోరాడుతూ మరి అక్కగారు పోరాటం ఫలిస్తూనే మరి అక్కగారికి అనేకమైనటువంటి అంతర్జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు ఒక మహిళా నాయకురాలై ఉండి కూడా మరి రాత్రి పగళ్ళు మరి డే అనకుండా నైట్ అనకుండా తిరుగుతూ మరి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. మరి నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మరి డైలీ 2000 మందికి ఉచిత అన్నదానం కల్పిస్తున్నటువంటి నాయకురాలు ఎవరు ఉన్నారంటే ఈరోజు మా కవితక్క గారే. ఎందుకంటే డైలీ 2000 మందికి తన సొంత సౌజన్యంతో మరి ఈరోజు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే కాకుండా మరి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ స్కిల్ సెంటర్ను స్టార్ట్ చేసి మరి అనేక మంది యువకులకు మరి వారి కాలపై వారు నిలబడేటట్టు మరి దాదాపు 2000 నుంచి 3000 మంది వరకు మరి శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి కూడా ఇప్పించడం జరిగింది. అదే వ్యవసాయ రంగంలో కానివ్వండి మరి అన్నిట్లో కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి కవితక్క గారికి ఈ తెలంగాణ జాగృతి నిజామాబాద్ పక్షాన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జై జాగృతి, జై తెలంగాణ. తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు. మార్చు మన ప్రియతమ నాయకురాలు కవిత గారి పుట్టినరోజు సందర్భంగా మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ అనేకమైన యువకులు మరియు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు రక్తదానం చేయడం జరుగుతున్నది. మేము K6 ద్వారా మరి ఒకసారి కవిత గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తను ఈ మన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుకుంటున్నాము మరియు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. మరి ఒకసారి K6కి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మన నిజామాబాద్లోని మెడికల్ కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాగృతి కార్యకర్తలు ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనేక మంది యూత్ రక్తదానం చేస్తున్నారు. కవితక్క గారు దీర్ఘ సుమంగళి భవగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో
ఉండాలని ఆ భగవంతుడిని నీలకంఠేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కవితక్క గారు మళ్ళీ మన నిజామాబాద్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారికి అఖండమైనటువంటి మెజారిటీతో గతం కంటే ఎక్కువగా 4 లక్షలకి పై మెజారిటీతో తప్పకుండా నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆశీర్వదిస్తారు. అటువంటి కవితక్క గారు ఇంకా అనేకమైనటువంటి పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. అంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ. పార్లమెంట్ సభ్యురాలైనటువంటి కవితక్క గారు, మన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కవితక్క గారి పుట్టినరోజు ఈరోజు మేము మహిళా జాగృతి ఆధ్వర్యంలో కంఠేశ్వర టెంపుల్లో మరి పార్వతీదేవి మాతకి చీర కట్టించి ఓడిబియ్యం పోసి మరి ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. ఆ దేవతల ఆశీస్సులు అక్కగారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అక్క మనందరికీ కూడా ఇప్పుడు మా మహిళలము మేము బయటకు వచ్చినాము అని అంటే మా కవితక్కగానే దానికి కారణం. మన మరుగున పడిపోతున్న మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన కట్టు, మన బొట్టు అన్నిటికీ కూడా వెలికితీసినది కవితక్క గారే. మరి ఈ జాగృతి ద్వారా మన గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కాదు, రాష్ట్ర స్థాయి నుంచి కాదు, దేశ విదేశాల్లో కూడా జాగృతి వ్యవస్థ స్థాపించి మరి మా మహిళలందరినీ కూడా ఇంత చైతన్యపరిచిన మా అక్కగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఇప్పుడు పార్లమెంటులో తాను ప్రసంగించే విధానం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దానికి ఎందుకంటే మరి ప్రతి ఒక్కరు కూడా తాను చేసే కార్యక్రమాలను చూసి మరి ఇంకొకరికి ఉదాహరణగా నిలిచిన మన అక్కగారు మరి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎంపీగా మనం నిజామాబాద్ తరఫున మనందరం కూడా మన తెలంగాణలో మన నిజామాబాద్ జిల్లాని భారీ మెజారిటీతో ఎంపీగా కవితక్క గారిని గెలిపించుకుందాం. మరోసారి పార్లమెంటుకు అక్కగారు రావాలని చెప్పేసి మరి మనందరికీ కృషి చేయాలి అంటే మన అక్కగారే ఎంపీగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు, ఆ దేవిమాత ఆశీస్సులు అక్కగారికి ఉండాలి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై జాగృతి, జై కవితక్క. మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ, నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ. బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ, నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు, నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల మల్ల ఈ తెలంగాణలో జిల్లలు. బంగారు బతుకమ్మను ఇంటిలో పెట్టి, బంగారు బతుకమ్మను ఇంటిలో పెట్టి, ఆడబిడ్డల చేతులనే ఉయ్యల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి పువ్వులనే పూజించే పండుగ తెచ్చి, ఆ నీటి మీద నిలిచి తామరకు కళ్ళు తెరిచి, ఏటి గట్టు మీద పూలెన్న నిన్ను పిలిచి, అందాల బతుకమ్మ తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే, పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే. పత్రి పువ్వులని పెదవుల నవ్వులుగా, గురుగు పువ్వులని గుండె సవ్వడిగా, కంది పువ్వులనే కంటి పాపలుగా, సీతా జడ పూలే నీలో సిగ్గులుగా, తీరొక్క పూలు చేర్చి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరే గరావే. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించే. అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడుతూనే కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారాలు. మరియు మీ అందరి తరఫున మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ చూస్తే అందరూ మహిళలే కనబడుతున్నారు. ఆ రోజు ఉమెన్స్ డే రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది, కానీ నేను రాలేకపోయినాను. సో
ఈరోజు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మీకు అందరికీ తెలుసు బ్యాలెన్స్ ఫర్ బెటర్ అని అంటే ఏంటి అర్థం తెలుసా? ఎస్ అంటే వాట్ ఈస్ ఇట్? చెప్పండి అమ్మా, ఎవరైనా బ్యాలెన్స్ ఫర్ బెటర్ Since men and women are equal, then women can come up, सब कर सकते. Maybe beautician course కానీ వేరే కోర్సెస్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినారు. నేను అందరినీ కోరేది ఏమంటే మీరు చేసేది ఏదో ఇష్టంగా చేయండి. ఇష్టంగా చేస్తే మీరు భవిష్యత్తులో ఏం కావాలంటే అది సాధించవచ్చు. సో ఇష్టంగా చేస్తే డెఫినెట్గా మనము ఏ ఫీల్డ్ అయినా పైకి వస్తాము. సో మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కిల్ డెవలప్మెంట్ మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి మేడంకి హ్యాపీ బర్త్డే తెలుపుతూ ఈరోజు తన కేక్ కట్ చేస్తాను. కార్యక్రమాన్ని చిన్న స్పీచ్ మరి మన మీడియాకి మరి నాతో విద్యార్థులందరికీ కవితక్క గారి గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. కత్తి మనం నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం పడమటి దేశాన్ని పల్లవించిన చైతన్య నాద ఆమె తెలంగాణ అగాధంలో పడిలేచిన కెరటం ఆమె భావి తరాలకు బాట చూపిన డమరుక నాద ఆమె నాదం ఆమె తెలంగాణ పూదోటల్లో విడపూసిన బంతి పువ్వు లాంటి మన కవితక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం. 1978 మార్చి 11వ తారీఖున కరీంనగర్ జిల్లాలోని చింతమడుగు గ్రామంలో జన్మించారు. తన చదువు సిద్దిపేట గ్రామంలో స్టార్ట్ అయ్యి 1వ తరగతి 2వ తరగతి సిద్దిపేట గ్రామంలో చదువుతూ తర్వాత 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్లో హైదరాబాద్లో చదివారు. తర్వాత ఎంసెట్ కోచింగ్ కాకతీయ అకాడమీ ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. అక్కడ ఎంసెట్ కోచింగ్ తీసుకున్న తర్వాత తన మంచి ప్రతిభ చూపించి మంచి ర్యాంక్ సంపాదించి హైదరాబాద్లోని విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో సీటును సంపాదించి తన ఎంపీసీని తన ఇంజనీరింగ్ని పూర్తి చేశారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తన అమెరికాకు వెళ్ళి ఉన్నత చదువులను పూర్తి చేసుకొని తను మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు. అక్కడి నుండి తను నిజామాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామంలోని శ్రీ అనిల్ కుమార్ గారితో వివాహం జరిగింది. తన 2006 కరీంనగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది. తను ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు. అక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత తన ఆలోచనలకు ఇంకా బలం చేకూర్చారు. మన తెలంగాణలో సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సాంస్కృతిక సంప్రదాయాలను వెలుగులో తీసుకురావాలని చెప్పేసి తను 2008 జూన్ 6న తెలంగాణ జాగృతి అనే సంస్థను నెలకొల్పారు. అక్కడి నుంచి మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయం బతుకమ్మ పండుగను కూడా ప్రతి ఒక్కరి ఇంట చెయ్యాలి అని చెప్పేసి పండుగని సంస్కృతి పండుగ మన బతుకమ్మ పండుగని మన రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. అక్కడి నుంచి తను 2014 నిజామాబాద్ జిల్లా ఎంపీగా ఘన మెజార్టీ సాధించి విజయం సాధించారు. అలాగే తను ఉత్తమ పార్లమెంట్ అవార్డును కూడా 2018లో గెలుపొందారు. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న మన కల్వకుంట్ల కవితక్క గారి మన ఆదర్శం తీసుకుంటూ మన మహిళలందరూ తన నిదర్శనం చూపుతూ మనకి ఇంతటి అవకాశం ఇచ్చిన మన తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ వారి తరఫు నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేక్ బాగుంది కదా జాగ్రత్త కలర్ కావాలని నుంచి అక్కగారి కార్యాలయంలో మరి అక్కగారి పనుల్లో తాను ఒకడై మరి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ మన తెలంగాణ జాగృతికి మరి సేవలు అందిస్తున్నటువంటి అక్కగారికి తెలంగాణ జాగృతికి సేవలు అందిస్తున్నటువంటి మన పాల హరిప్రసాద్ గారి బర్త్డే కూడా ఈరోజే. కావున వారికి కూడా తెలియజేస్తూ మరి ఆ హరిప్రసాద్ చేతుల మీదుగానే మరి కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పేసి
దా బయట ముందుకు రా. చిన్న బాబు అవంతరం తిరిగి చూడు సందీప్ మన పంపరాదా అన్న ఇటు చూడన్నా వెనక్కి రా అన్న ఇటు చూడండి నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.